సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వృద్ధుల్ని టార్గెట్ చేస్తూ లక్షలాది రూపాయల్ని దోపిడీ చేస్తున్నారు. ఏలూరుకు చెందిన ఓ వృద్ధురాల్ని మోసం చేసిన కేసులో సైబర్ ముఠా గుట్టును ఏపీ పోలీసులు రట్టు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 11 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళ అకౌంట్లలో కోట్లాది రూపాయల సొమ్ము చూసి పోలీసులు అవాక్కయ్యారు. సైబర్ నేరాలకు పాల్పడుతూ అమాయకుల నుంచి లక్షలాది రూపాయల్ని దోచేస్తున్న డిజిటల్ క్రైమ్ ముఠాను ఏపీ పోలీసులు పట్టుకున్నారు. తీగలాగితే డొంక కదిలినట్లు ఒక్క కేసులో నిందితుల్ని అరెస్టు చేస్తే 400 నేరాల చిట్టా బయటపడింది. వివిధ రాష్ట్రాలకు చెందిన వారంతా ఒక ముఠాగా ఏర్పడి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన ఏపీ పోలీసులు 11 మంది కీలక నిందితులను అరెస్టు చేశారు. వాళ్ళ అకౌంట్లలో 3 కోట్ల రూపాయలు ఉన్నట్లు గుర్తించి ఆశ్చర్యపోయారు. సైబర్ క్రైమ్ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి నోట ఇదే మాట. చేతిలోకి స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఎంత లాభం ఉంటుందో అంతే నష్టం కూడా జరుగుతుంది. ఇటీవల కాలంలో అజ్ఞాత వ్యక్తులు ఆన్లైన్లోకి రావడం లేదా ఫోన్ కాల్స్ చేయడం, ఏదో ఒక రూపంలో మభ్యపెట్టి మాయ చేసి ఆ ఫోన్లో ఉన్న సమాచారాన్ని దొంగిలించడం పరిపాటిగా మారిపోయింది. పోలీసుల ఎత్తులకు చిత్తులు వేస్తూ తమ మోసాల్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల కాలంలో నయా మోసం ప్రారంభమైంది. ఫోన్లకు మెసేజ్లు, లింకులు పంపించి వాటిని ఓపెన్ చేసేలా చేస్తున్నారు. అవి మనం ఓపెన్ చేసిన వెంటనే మన బ్యాంకు ఖాతాలో డబ్బులు ఒక్కసారిగా మాయమైపోతున్నాయి. ఈ తరహా మోసాలు ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వృద్ధులు, నిరక్షరాస్యులతో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు కూడా బాధితులుగా మారారు. ఏలూరుకు చెందిన ఓ వృద్ధురాలికి సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేశారు. మీ ఆధార్ కార్డు నంబర్ ఒక కేసులో ఉందంటూ నమ్మబలికి ఆమె నుంచి 51 లక్షల రూపాయలు వసూలు చేశారు. దీనిపై ఆమె ఫిర్యాదు చేయడంతో ఏలూరు ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో ఆమెకు వచ్చిన ఫోన్ నంబర్లు, ఇతర వివరాలను సేకరించారు. అనేక రాష్ట్రాల్లో ఈ ముఠాలు ఉన్నట్లు గుర్తించి ఆయా ప్రాంతాలకు కూడా టీంలను పంపించారు. ఇలా 5-6 రాష్ట్రాలు, 3 దేశాలు చుట్టి వచ్చి ఎట్టకేలకు సైబర్ నేరాలకు పాల్పడుతున్న కీలక ముఠా గుట్టును రట్టు చేశారు. సైబర్ క్రైమ్ అని చెప్పేసి మీ ఆధార్ కార్డుతో చాలా సైబర్ ఫ్రాడ్ జరిగింది, వేరే ఫ్రాడ్ జరిగింది చెప్పేసి కొంతమంది ఈమెను భయపెట్టడం ద్వారా ఈమె సుమారుగా 51 లక్షల రూపాయలు ఓల్డేజ్ పీపుల్ని వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఆండ్రాయిడ్ ప్యాకేజింగ్ కిట్ అంటే ఇంకొక ఫైల్ మీకు మీ ఫోన్కి వస్తుంది. తర్వాత ఫోన్ మీరు డౌన్లోడ్ చేయగానే యూ విల్ లూజ్ మనీ. ఒక్కసారి మీరు క్లిక్ చేశారంటే మీ కాంటాక్ట్స్ ఎన్ని ఉంటే వాటన్నిటికి కూడా ఫైల్ వెళ్ళిపోతుంది. ఇందాక మీకు చెప్పినట్టుగా సుమారుగా 400 కంప్లైంట్స్ని ఈ ఒక్క కేసు ద్వారా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 26 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఇవ్వడానికి ఇన్ ప్రిన్సిపల్ అగ్రీ చేయడం జరిగింది. ఈ కేసులో 11 మందిని అరెస్టు చేయగా వీరిలో మహారాష్ట్రకు చెందిన ఒక బ్యాంకు మేనేజర్, ఒక కానిస్టేబుల్ కూడా కీలక నిందితులుగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. కాంబోడియా, నేపాల్ కు చెందిన వివోఐపీ నెంబర్లతో కాల్ చేశారని, నకిలీ ఐడి కార్డులతో బెదిరిస్తున్నట్లు గుర్తించామని, ఏపీకే యాప్స్ ద్వారా క్రిప్టో కరెన్సీ మార్పిడి చేసి దోచుకున్నట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. కాంబోడియా నుంచి నకిలీ పోలీస్ కాల్స్, మ్యూల్ అకౌంట్ ఏజెంట్లు టెలిగ్రామ్ ద్వారా అకౌంట్ సేకరించి ఏపీకే యాప్ డెవలపర్లు బాధితుల ఫోన్లను కంట్రోల్ చేస్తారని, ఆ తర్వాత క్యాష్ అండ్ క్రిప్టో కన్వర్టర్లతో డబ్బులు దోచేస్తున్నారని చెప్పారు. మనకు తెలిసి వచ్చింది ఏమంటే ఇది ఒక్క గ్యాంగ్ చేసే పని కాదు. ఒక్కొక్కరు మొత్తం ఒక 4-5 లేయర్లుగా ఏర్పడి ఒక్కొక్కరు ఒక్కొక్క సెటన్ పని చేస్తున్నారు. ఆమెను డిజిటల్ అరెస్ట్ చేసింది. కాంబోడియా నుంచి ఆమెకు ఫోన్ చేసి అక్కడ నుంచి వీడియో కాల్లో పోలీస్ లాగా డ్రెస్ వేసుకొని చేస్తారు. ఎందుకంటే కాంబోడియాకి మనం వెళ్ళి వాళ్ళని పట్టుకోవడానికి ఒక గ్యాప్ ఉంటుంది కాబట్టి ఏపీకే ఫైల్ తయారు చేస్తారు, వాళ్ళకి ఇచ్చేస్తారు. ఆ ఏపీకే ఫైల్ తయారు చేసి హోస్ట్ చేసేది ఇంకొక గ్యాంగ్. సార్ ఈ ఒకరొకరు బ్యాంక్ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేస్తే డిటెక్ట్ అవుతున్నారని బ్యాంక్ అకౌంట్స్ ఆపేసి వాళ్ళు క్రిప్టో కరెన్సీకి వెళ్ళారు. ఆటోమేటిక్ గా ఆ బ్లాక్ చైన్ లో ఆ డబ్బులు వాళ్ళకి డెలివరీ. ఈ సైబర్ ముఠాకు సంబంధించిన బ్యాంకు ఖాతాలో 3.57 కోట్ల నగదు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరి ఖాతాలకు సంబంధించి 12 బ్యాంకులకు ఫ్రీజ్ లెటర్లు పంపించామని, కాంబోడియా, సింగపూర్ సర్వర్లకు అంతర్జాతీయ సహాయం కోరినట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ పేరుతో వీడియో కాల్స్, వారెంట్లు చూపించడం, డబ్బు అడగడం లాంటి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఎలాంటి సందేహాలున్నా వెంటనే తమను సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు.